వచ్చినాక నీ పట్ల దేవుడు తలంపులు కలిగి ఉన్నాడంట. నీ పిల్లల పట్ల నువ్వు ఎట్లా మావాడు డాక్టర్ ఇంజనీర్ అంటున్నాడు, దేవుడు కూడా నీ పట్ల తలంపులు. ఆ తలంపులు ఎలా అంటే నీవు కలిగి ఉన్న తలంపుల కంటే ఉన్నతమైన తలంపులు, ఇంకా బెస్ట్ అనమాట. బెస్ట్ ఆలోచనలు కలిగి ఉన్నాడు. అది దేవుని చిత్తం అంటే. కాబట్టి దేవుని చిత్తానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి విషయంలో ఇవ్వాలి. దేవుని చిత్తానికి ప్రతి విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి. పెళ్ళిళ్ళ సంబంధాలప్పుడు కూడా పెళ్లి కుమారుడు విషయమైనా పెళ్లి కుమార్తె విషయమైనా సంబంధం దొరకడం ఎమ్మటే పోయి రాత్రి చేసుకోవటం కాదు. ప్రార్థన, ప్రభు ఇది మీ చిత్తమా కాదు, ఈ పిల్లగాడిని చేసుకోవడం మీ చిత్తమా కాదు, లేక ఈ అమ్మాయిని చేసుకోవడం మీ చిత్తమా కాదు. దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఉద్యోగాన్ని చేయడానికి పురుగును, ఇది దేవా మీ చిత్తమా కాదు. లేకపోతే ఒక కొత్త పని ప్రారంభిస్తాం, ఒక చిన్న వ్యాపారం, దేవా ఇది మీ చిత్తమా కాదు. ప్రతి విషయానికి దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వటం, దేవుని చిత్తానికి తల వంచడం అనేది దేవుని బిడలేక లక్ష్యం. దేవుడు కోరుకుంటున్నాడు.